సర్వే నంబర్ల పట్టాలను వెంటనే వర్ధిల్లాలి ఏపీఎంఆర్పీఎస్ నాయకత్వం, వర్ధిల్లాలి ఏపీఎంఆర్పీఎస్ నాయకత్వం, వర్ధిల్లాలి దాసరి సువన్ రాజు నాయకత్వం, వర్ధిల్లాలి దాసరి సువన్ రాజు నాయకత్వం జరుగుతా ఉంది. ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత 2 ఏళ్ల కిందట అనంతపురం నుంచి శివగంగాధర్ అని ఒక మహిళను ఎల్లమ్మ అనే మహిళ దగ్గరికి వచ్చి, మీకు పట్టాలు మంజూరు చేపిస్తాము, మాకు డబ్బులు ఇవ్వండి అని ఒక్కొక్కరితో 4,500 వసూలు చేసుకొని డబ్బులు 560 సర్వే నంబర్లో మీకు పట్టాలు ఇప్పించి ఇంటిని నిర్మాణం చేసి ఇస్తామని చెప్పి మాయ మాటలు చెప్పి ఎల్లమ్మ అనే ఒక మహిళతో, మా దళిత మహిళతో అతను డబ్బులు వసూలు చేసుకొని వెళ్ళిపోవడం జరిగింది. మరి అతని మీద పోలీస్ కేసు పెట్టడానికి వెళ్ళినా కూడా మరి పోలీసు వారు ఎటువంటి చర్య అతని మీద తీసుకోలేదు. మరి ఆ డబ్బులు తీసుకున్న వాళ్ళు కూడా ఈ ఎల్లమ్మనే మహిళను కొంచెం ఇబ్బంది పెడతా ఉన్నారు. అది దృష్టిలో పెట్టుకొని మరి పోలీస్ శాఖ వారు అయితేనేమి డిపార్ట్మెంట్ వారిని అతన్ని పట్టుకొని వచ్చి మరి అరెస్ట్ చేసి వాళ్లకు న్యాయం చేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అది లేని పక్షంలో మేము పెద్ద ఎత్తున కూడా మరి ధర్మనియమాలు కూడా చేయడానికి మేము ఏపీఎంఆర్పీఎస్ తరఫున మేము మరొకసారి తెలియజేసుకుంటాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఇందులో భాగంగానే అదే సర్వే నంబర్లో 560 సర్వే నంబర్లో రేపు మంగళవారం అనగా 14వ తారీఖు నుంచి 3 రోజుల పాటు ఎంఆర్ఓ ఆఫీస్ ముందర రిలే నిరాహార దీక్షలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ పత్రికా ముఖంగా తెలియజేయడం ఏమనగా 560 సర్వే నంబర్లో ప్రతి దళితుడికి, మరి పేద కుటుంబంలో నిరుపేదలైన మా దళితులకి, ఎస్సీలకి, మాదిగలకి ఆ యొక్క స్థలాన్ని కేటాయించి 2 సెంట్లుగా మాకు పట్టాలు మంజూరు చేసి ఆ ప్రభుత్వం వారిచే గృహాలు నిర్మించి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ 14వ తారీఖు నుంచి 3 రోజుల పాటు, మరి మంగళవారం, బుధవారం, బేస్తవారం 3 రోజుల పాటు ఈ యొక్క రిలే నిరాహార దీక్షలు చేపట్టబోతున్నామని పత్రికాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. మేము పట్టాలు ఇప్పిస్తామని చెప్పేసి ఇంకొక మహిళ కూడా రమీజాబి అని తాడిపత్రి ఆమె వీళ్ళతో 1,00,000 రూపాయలు కూడా వసూలు చేసుకుని వెళ్ళిపోవడం జరిగింది. మరి వీడు శివగంగాధర్ అనేవాడు 4 లక్షల మేర వీళ్ళకు మోసం చేసి డబ్బులు వసూలు చేసుకుని వెళ్ళిపోవడం జరిగింది. మరి ఈ పోలీసు వారు కేసు పెట్టడానికి పోయినా కూడా మేము వాడిని ఏం చేయలేము, మేము పట్టించుకోమనే రీతిలో వీళ్ళు మీకు న్యాయం చేయకుండా ఇబ్బంది పెడతా ఉన్నారు. దయచేసి పోలీస్ శాఖ వారికి మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. మా పేదలైనటువంటి నిరుపేదలంటే ఒక మహిళ దగ్గరకు వచ్చి డబ్బులు వసూలు చేసుకుని పోయి ఒక్కొక్కరితో 2,000, 3,000, 5,000 వరకు వసూలు చేసి వాటి డబ్బులు శివగంగాధర్ అనే డబ్బులు తీసుకొని మోసం చేయడం జరిగింది. దయచేసి పోలీసు వారికి ఒక్కసారి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, ఆ కేసును మీరు కేసు కట్టి అతన్ని వెంటనే అరెస్ట్ చేసి ఆ యొక్క మహిళకు, మా ఎల్లమ్మ అనే మహిళకు, ఎస్సీ మహిళకు మీరు న్యాయం చేస్తారని మరొకసారి డిమాండ్ చేస్తా ఉన్నాం.